హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో మనం ప్రెషర్ కుక్కర్లో కూడా చాలా టేస్టీగా, చాలా ఈజీగా తక్కువ టైంలో పప్పుచారు చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ప్రెషర్ కుక్కర్లో కూడా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా ఇక్కడ నేను పప్పుచారు కోసం ఒక ఉల్లిపాయని సన్నగా పొడుగ్గా కట్ చేశానండి. ములక్కాడ, బెండకాయ, టమాటా, పచ్చిమిర్చి అన్నీ కూడా కట్ చేసి పెట్టుకున్నాను. ఫ్రెండ్స్, నేను ఇక్కడ పప్పుని ఉడికించేసానండి. ఒక గ్లాస్ పప్పు తీసుకున్నాను. పెసరపప్పుతో చేస్తున్నానండి. ఎండాకాలం కదా చలువ చేస్తుందని. ఒక గ్లాస్ పప్పు తీసుకొని 3 సార్లు వాష్ చేసి ఒక గ్లాస్కి 2 గ్లాసులు నీళ్ళు వేసి 2 విజిల్లు వేయించానండి. 2 విజిల్ల తర్వాత ప్రెషర్ పోయాక మూత తీసాను. ఇలా మనకి పప్పు ఉడికించేసానండి. అలాగే ఇక్కడ చింతపండుని నానబెట్టాను. చిన్న నిమ్మకాయ సైజ్ అంతా తీసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు మనం ఉడికించుకున్న పప్పులోకి కట్ చేసుకున్న కూరగాయలన్నీ కూడా వేసుకోవాలి. మీరు కావాలంటే ఇంకా ఏమైనా వెజిటబుల్స్ యాడ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు తగినంత వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి. మనకి కూరగాయలన్నీ కూడా ఉడికిపోవాలండి. ఇప్పుడు ఒకసారి కలుపుకొని స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవాలి. మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు నేను స్టవ్ మీద పెట్టి ఉడికిస్తున్నాను. ఇది బాగా మరగాలండి. ఇది ఉడికిపోయాక చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇలా మరుగుతుంది. కూరగాయల ముక్కలు మనకి సాఫ్ట్గా ఉడకాలండి. ఇప్పుడైతే మనకి ఇవి రెడీ అయిపోయినాయి, ఉడికిపోయింది. ఇలా సాఫ్ట్గా అయ్యాక మనం నానబెట్టుకున్న చింతపండుని రసం తీసుకోవాలండి. నేను ఇక్కడ చింతపండు రసం రెడీ చేసాను. ఇప్పుడు ఈ రసాన్ని మనం పప్పుచారులో వేసుకోవాలి. ప్రెషర్ కుక్కర్లో కూడా ఇలా టేస్టీగా చేసుకోవచ్చండి. ఇది క్యారేజీ టైంకి అయితే మనకి తొందరగా ఈజీగా అయిపోతుంది. ఒకసారి కలుపుకున్నాక తగినంత పసుపు, రుచికి సరిపడా ఉప్పు, కొంచెం కారం వేసుకొని ఒకసారి కలుపుకొని మరిగించుకోవాలి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మరిగించాలండి. మీరు కావాలంటే మనం పప్పులోని కూరగాయలు, ఉప్పు, కారం, పసుపు, చింతపండు అన్నీ వేసి కూడా పప్పుచారు చేసుకోవచ్చు. కానీ అది అంత టేస్టీగా ఉండదండి. కానీ తొందరగా అయిపోతుంది. ఇలా చేసుకుంటే మాత్రం ప్రెషర్ కుక్కర్లో చాలా టేస్టీగా వస్తుందండి. మనకి ఇది పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. బాగా మరిగించానండి. ఇప్పుడు మనకి పప్పుచారు అయితే రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసాను. ఇప్పుడు తాలింపు పెట్టుకుందాము. తాలింపు కోసం పోపు గిన్నె పెట్టుకొని నూనె వేసి హీట్ అయ్యాక వెల్లుల్లి, జీలకర్ర, ఆవాలు వేసి ఒకసారి వేయించాలండి. తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని కలుపుకొని వేయించుకోవాలి. మీరు కావాలంటే కొంచెం ఇంగువ కూడా వేసుకోవచ్చండి. తాలింపు ఫ్రై అయిపోయింది కదా, అందులో కొంచెం పప్పుచారు వేసి అదంతా కూడా పప్పుచారులో వేసానండి. ఇప్పుడు ఒకసారి కలుపుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్గా టేస్టీగా మనకి వేడివేడిగా ప్రెషర్ కుక్కర్లో పప్పుచారు రెడీ అయిపోయింది. దీన్ని వేడివేడి అన్నంతో సర్వ్ చేసుకుంటే ఇంక సూపర్గా ఉంటుందండి. పక్కన అప్పడం నంచుకుంటే ఇంక అదిరిపోతుంది. ఈ రెసిపీ నచ్చిందండి. నచ్చితే మీరు ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియచేయండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కొత్త వీడియోతో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.